Hi friend, this is Nagaraj Ajay. Welcome to my channel. So friends, ఇవాళ వీడియోలో మనం HP 15s ల్యాప్టాప్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం. దీని స్పెసిఫికేషన్స్ ఏంది, ఇది ఎలా ఉన్నది అన్నది ఇవాళ చెప్తాను మీకు. సో ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ మీకు 15s HP ల్యాప్టాప్. సో ప్యాకింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంటెల్ ఇన్సైడ్ ప్రాసెసర్తో వస్తుంది ఇది. ఈ బాక్స్ అయితే ఇలా ఉంటుంది. సో ఇది వచ్చి మీకు 8GB ర్యామ్తో వస్తుంది, అలానే 512 SSD హార్డ్ డిస్క్తో వస్తుంది. సో దీన్ని మనం ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి ఎలా ఉందో చెప్తాను. మీ బాక్స్లో ఏమేమి ఉన్నాయన్నది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బాక్స్లో అయితే ల్యాప్టాప్ అనేది ఇచ్చారు. సో ఈ విధంగా ఉంటుంది ల్యాప్టాప్. ప్యాకింగ్ అయితే చాలా నీట్గా ఇచ్చారు, డ్యామేజ్ అవ్వకుండా. ఇందులో వచ్చేది మనకి యూజర్ మాన్యువల్ ఒకటి ప్రొవైడ్ చేశారు. అలానే సైడ్న ఛార్జర్ అడాప్టర్ ఒకటి ఇచ్చారు, కేబుల్. అలానే ఇది అడాప్టర్, ఇది కేబుల్, ఇది అడాప్టర్. సో బాక్స్లో అయితే రెండు ప్రొవైడ్ చేశారు. ఛార్జర్స్ చూద్దాం. మీకు ఇది 65 వాట్స్తో వస్తుంది ఛార్జరు, చాలా ఫాస్ట్గా ఎక్కుతుంది. ఈ HP బ్రాండ్ సంబంధించిన ఛార్జరు ఇది. దీని అడాప్టర్. సో మనం దీనికి ఇన్సర్ట్ చేసుకొని ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు. సో మన ఛార్జర్ వచ్చి ఇది ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ యూజర్ మాన్యువల్ ఇచ్చారు ఇందులో, ఇది ఎలా యూజ్ చేయాలన్నది, మీకు ఏ విధంగా యూజ్ చేయాలి, ఎలా కనెక్ట్ చేయాలని అన్నీ ఇందులో యూజర్ మాన్యువల్లో ఉంటుంది. ఇది వారంటీ కార్డు కూడా. మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే ఇక్కడ కాంటాక్ట్ సపోర్ట్ అని ఇచ్చారు, వాళ్ళకి కాల్ చేస్తే HP టీమ్ అనేది వచ్చి మీకు హెల్ప్ చేస్తుంది. సో ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలి, USB పోర్ట్ పవర్ ఎలా ఆన్ చేయాలి, USB ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది మొత్తం ఇందులో ఇచ్చారు. మీకు ఇందులో ఇంటర్నల్ మైక్రోఫోన్ అనేది 2 ప్రొవైడ్ చేశారు. అలానే వెబ్ కెమెరా ఒకటి, వైర్లెస్ యాంటీనా, ఫింగర్ ప్రింట్ రీడర్ అనేది ఒకటి ఇచ్చారు. సో వీళ్ళు మీకు విండోస్ 10 ఇస్తారు విత్ కీతో. సో మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇప్పుడు మన ల్యాప్టాప్ నుంచి చూద్దాం. ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. సో మీకు జర్నీలో కానీ ఏదైనా ఎక్కడైనా తీసుకెళ్ళాలన్నా ఈ ప్యాకింగ్తో తీసుకెళ్తే మీకు ల్యాప్టాప్కి ఏది అనేది డ్యామేజ్ అనేది జరగదు. సో ఈ విధంగా వస్తుంది ప్యాకేజ్ అనేది. ల్యాప్టాప్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వైట్ కలర్, గ్రే కలరు. మీకు ఇక్కడ USB పోర్ట్స్ అనేవి 2 ఇచ్చారు, ఇటువైపు ఉంటుంది. అలానే పక్కనే ఛార్జర్ అనేది మీరు పెట్టుకోవచ్చు. 2 USB పోర్ట్స్ అయితే మీకు రైట్ సైడ్ ఉంటాయి, లెఫ్ట్ సైడు. ఇటు పక్క వచ్చేది మీకు ఒక HDMI పోర్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. అలానే C టైప్ మీరు ఏమైనా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు వేరే కేబుల్తో. C టైప్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేశారు. పక్కనే పవర్ ఇండికేటర్ లైటరు అండ్ హార్డ్ డిస్క్ లైటింగ్ అనేది ఉంటుంది. మీకు హార్డ్ డిస్క్ ఫుల్ అయితే ఇది రెడ్ కలర్లోకి వస్తుంది. అలానే ఇటు సైడ్ వచ్చేది మీకు హెడ్ ఫోన్ జాక్ ఇచ్చారు. హెడ్ ఫోన్ జాక్ ద్వారా మీరు ఏమైనా కాల్స్ కానీ మ్యూజిక్ కానీ వినొచ్చు. అలానే ఇది SD కార్డు, మెమరీ కార్డు ఉంటే దీనికి ఒక చిప్ ఉంటుంది. సో దాని ద్వారా మెమరీ కార్డు ఇన్సర్ట్ చేసుకొని మీరు రీడ్ చేసుకోవచ్చు. అలానే బ్యాక్ సైడ్ షేప్ అయితే ఇలా ఉంటుంది, మొత్తం ప్లెయిన్గా ఉంటుంది. దీనికి 2 స్పీకర్స్ వస్తాయి. సో బాగా డాల్బీ అట్మాస్ అనేది ఆప్షన్ కూడా ఇచ్చారు దీనికి, డాల్బీ అట్మాస్. సో దీని మోడల్ నెంబర్ వచ్చేది HP 15s.
సో కొత్తగా రన్ చేశారు ఇది. సో ఓపెన్ చేద్దాం. మీరు ఓపెన్ చేయగానే మీకు కీబోర్డ్ గార్డ్ ఒకటి ఇచ్చారు. ఇందులో కీప్యాడ్ ఏమన్నా బటన్స్ ఇవన్నీ మీకు అరిగిపోకుండా. అదే ల్యాప్టాప్ అయితే స్క్రీన్ ఇలా ఉంటుంది. దీని స్పెసిఫికేషన్ ఏంటంటే మీకు 8 GB ర్యామ్ అండ్ 512 GB SSD హార్డ్ డిస్క్తో వస్తుంది. ఇది ఫుల్ HD LED డిస్ప్లేతో వస్తుంది. మళ్ళీ అలెక్సా అనే ఆప్షన్ కూడా ఇచ్చారు దీనికి. పవర్ బటన్ అయితే ఇది USB అయితే 2 పోర్ట్స్ ఇచ్చారు. అలానే బ్లూటూత్ వచ్చేసరికి మీకు 5.0తో వస్తుంది బ్లూటూత్ అనేది. దీని ప్రాసెసర్ వచ్చేసరికి మనకి i5 11th జనరేషన్తో వస్తుంది ఇది ప్రాసెసర్. దీనికి విండోస్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది హోమ్ వర్షన్ ఇచ్చారు. 64-bit విండోస్ 10. దీనికి ఇంటెల్ సపోర్ట్ ఏంటంటే గ్రాఫిక్స్ ఇంటెల్ ఐరిస్ XE ఇంటెల్ ఐరిస్ XE అనేది ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ సెట్తో వస్తుంది. ఇది ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ 2 GB దాకా ఉంటుంది. అలానే i5 11th జనరేషన్తో వస్తుంది. సో దీని పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. యూజ్ చేశాను. మీకు చాలా లైట్ వెయిట్తో వస్తుంది ఇది. సో ఇక్కడ ఏంటంటే మీకు దీనికి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఏమైనా కాంటాక్ట్ అవ్వమని చెప్తున్నారు. వాట్సాప్కి సంబంధించిన QR కోడ్ కూడా ఇచ్చారు వీళ్ళు. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 55,650 రూపీస్ విత్ యాంటీవైరస్ అనేది 1 year ఫ్రీ ఇచ్చారు. మేకప్ యాంటీవైరస్. సో ఆన్లైన్లో అయితే 55,450 రూపీస్ ల్యాప్టాప్ ఉంది. ఇది ఆఫ్లైన్లో కొన్న ల్యాప్టాప్. సో ఇది 55,650 రూపీస్కి అనేది ఇచ్చారు ఇది. సో టోటల్గా చూసుకుంటే దీని ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. మీకు కీప్యాడ్ కూడా చాలా ఫీల్గా ఉంది. నొక్కడం చాలా స్మూత్గా ఉన్నాయి బటన్స్ అనేవి కూడా. ల్యాప్టాప్ కూడా చాలా స్లిమ్గా ఉంటుంది. అలానే వెయిట్లెస్. దీనికి డ్రైవ్ అనేది ఉండదు. వితౌట్ డ్రైవ్తో వచ్చింది ఇది. సో డ్రైవ్ ఇప్పుడు వచ్చే ల్యాప్టాప్స్కి డ్రైవ్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. సో డైరెక్ట్గా మీరు USBs కానీ ఎక్స్టర్నల్ డ్రైవ్స్ కానీ యూజ్ చేసుకోవాలి. మీరు ఆల్టర్నేటివ్గా ఏమన్నా లైనక్స్ అట్లాంటి Wi-Fi there, and we'll have your PC ready for all you plan to do. Use your voice or the keyboard along the way, and if you'd like me to stay quiet, just select the little microphone icon towards the bottom of your screen. If you need an assistive screen reader, press
press the Windows, Control, and Enter keys at the same time to turn on narrator. Okay, enough intro. Let's dig in. Your region is set to India. Is that right? Your keyboard is set to English, India. Want to stick with that? Do you also type with another keyboard layout? Now let's get you connected to a network. That way you can get updates, apps. Just so you know, connecting to a network now could save you some time later. If you want to get that out of the way, choose yes. Stuff. In short, you'll need to select Accept to use Windows. You can decline, but then, no Windows. Type what you want to name your account. Hey, look, that's me, Cortana. Can I have permission to use the info I need to do my best work? Your device manufacturer would like your contact info to send you updates and such. What is it? Almost done now. We just need to get a few more things polished up for you, and Windows will be all yours. Looking forward to helping out. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో వస్తే నేను రిప్లై ఇస్తాను. సో దిస్ ఇస్ నాగరాజ్ సైనింగ్ ఆఫ్. బై బై ఫ్రెండ్స్.